హాయ్ అండి, అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మిల్ మేకర్ కర్రీకి కావాల్సినవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే 3 ఆనియన్స్ తీసుకున్నాను, వాటిని పీసెస్ కింద కట్ చేసుకున్నా. 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, వాటిని కట్ చేసుకున్నాను, మిడిల్కి కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 టమాటోస్ తీసుకున్నాను, వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ మిల్ మేకర్ తీసుకున్నాను, పెద్ద మిల్ మేకర్. పెద్ద మిల్ మేకర్ని వాటర్లో వేసుకున్నాను. హాట్ వాటర్లో వేసి నీట్గా కడుక్కున్నాను. కడుక్కుని వాటిని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నేను పెద్దవి కదండి, చిన్న అయితే పీసెస్ కింద కట్ చేసుకోవసరం లేదు. పెద్ద పీసెస్ కదా, అందుకే నేను మిడిల్ కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. నేను మిడిల్కి మొత్తం కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవేనా నేను తీసుకున్నాను మిల్ మేకర్ కర్రీకి. నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. నేనైతే ఇప్పుడు మూకుడు పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ పోసుకుంటాను. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసేసుకుంటాను. ఇందులో నేనైతే ఆనియన్స్ వేసుకున్నానండి. తిప్పుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకుని నేను మూత పెట్టుకుంటాను, త్వరగా మగ్గడం కోసం. సాల్ట్ వేసుకుంటాను ఇప్పుడు. అదిగంటే సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడైతే మొత్తం కలుపుకుంటున్నాను ఆనియన్స్ పట్టేలాగా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటాం. ఆనియన్స్ మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకున్నాం. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను టమాటా పీసెస్ అనేది వేసేసుకుంటాను. ఇందులో టమాటా పీసెస్ వేసేసుకున్నాను. మొత్తం కలుపుకుంటున్నా. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుని మగ్గించుకుంటాను. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. టమాటా పీసెస్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే నేను మిల్ మేకర్ కూడా వేసుకుంటాను. హాట్ వాటర్లో వేసుకుని తీసుకున్నాను కదా, తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను. పెద్ద మిల్ మేకర్వి వాటిని కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మొత్తం కలుపుకుంటాను. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. ఇప్పుడైతే మిల్ మేకర్ పట్టేలా నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుని మగ్గించుకుంటాను. ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి. మిల్ మేకర్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడైతే నేను కారం
కారం వేసేసుకుంటా. కారం వేసేసుకున్నా. ఈ విధంగా కలుపుకున్నాను నేను మొత్తం కారం మిల్ మేకర్కి పట్టేలాగా. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. నేనైతే వాటర్ పోసేసుకున్నానండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టుకుని ఉడికించుకుంటాను. మగ్గిందో లేదో ఒకసారి మూత తీసుకుని చూసుకున్నాం. మిల్ మేకర్ మగ్గిపోయిందండి. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటాను ఇందులో. కర్రీ అయితే ఆయిల్ పైకి వచ్చి కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే నేను దించేసుకుంటాను. నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మిల్ మేకర్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు దించేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.